హల్లెలూయా. ఏదైన వాక్యము యోమ్ దెబిరీం 31వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. కృప మన ఎడల విస్తరింపచేయబడింది, విస్తరించింది, వ్యాపించింది, అభివృద్ధి చెందింది. కృప ఎందుకు అంటే సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు. జ్ఞానములో సంపూర్ణం, వివేచనలో సంపూర్ణం. జ్ఞానము అన్నది లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. దేవుడు చెప్పిన జ్ఞానం ఎంతసేపు పరలోక సంబంధమైన జ్ఞానం. దేవుడిని గూర్చిన విషయాలు తెలుసుకోవడమే జ్ఞానము. దేవునితో పాటు అడుగులేయడమే జ్ఞానము. దేవుని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానములో వివేచన అంటే దాన్ని మనం మళ్ళీ దాంట్లో విషయాలు తెలుసుకోవడం. ప్రశ్నలు అడిగినప్పుడు వచ్చే సమాధానం ఉంటుంది కదండి, దాని వివేచన అంటారు. ఎలా సంపాదించుకోవాలి జ్ఞానాన్ని, ఎలా బ్రతకాలి, దేవుని గురించి మనం ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకెయ్యాలి అన్న విషయాల్లో మనం వివేచన కలిగి ఉన్నప్పుడు దానికి జ్ఞానము ఆ రెండు కూడా సంపూర్ణముగా. ఎందుకంటే దేవుని గూర్చిన సంగతులు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి, మరెక్కడ దొరకవు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకును బలి ఇమ్మని అడిగినప్పుడు ఇస్సాకు చనిపోడు, పొట్టేలు అక్కడ వధించబడుతుంది అన్న విషయం ఎవరికి తెలియదు, అబ్రహాముకు కూడా తెలియదు. కానీ కృప విస్తరించింది. దేవుడు నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు, ఆయన తీసుకోడు, నా కుమారుడు బ్రతుకుతాడు, మేము వెళ్ళి మరలా వచ్చేదము అని విశ్వాసముతో పలికాడు. దానియేలు సింహాల బోనులో వేయబడతాడు అని దానియేలుకి తెలుసు. మరి దానియేలుని వేయకుండా ఆపగలడా దేవుడు? ఆపుతాడు. కానీ వేసిన తర్వాత కూడా కార్యం చేయగల సమర్థుడు. దేవదూత వస్తాడు, సింహాల నోళ్ళు మూయిస్తాడు అని దానియేలుకి సంపూర్ణ జ్ఞాన వివేచన వలన కృప వృద్ధి చెందుద్ది. కృపను అభివృద్ధి చెందాలి అంటే యేసయ్యను గూర్చిన జ్ఞానమును వివేచనను సంపూర్ణంగా తెలుసుకోవాలి. అలాగే నీ జీవితంలో ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, నువ్వు ఉన్న గృహం ఎలాంటిది, చేస్తున్న వ్యాపారం ఎలాంటిది, నీ ఇంటికి వస్తున్న అల్లుళ్ళు కోడళ్ళు ఎలాంటి వాళ్ళు, నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఏం జరుగుతుంది అన్నది జ్ఞాన వివేచన సంపూర్ణముగా తెలుసుకునేటట్లు కృప విస్తరించబడుతుంది. ఆ కృపలో ఉంటే మనం జ్ఞానముతోటి అన్ని పరిస్థితులు చక్కదిద్దుకోవడమే దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.